జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా ఎంతటి అలజడి సృష్టించిందో మనకందరికి కూడా చాలా బాగా తెలుసు. లక్షలాది మంది పేద దిగువ మధ్య తరగతి విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడినటువంటి తీవ్రమైన సమస్య కాబట్టి కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. అంతేకాకుండా స్వయంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు రంగంలోకి దిగి బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, అదేవిధంగా ప్రత్యేక విచారణ కమిటీల నియామకం, భారీ ఫైన్లు, అలాగే శిక్షలు విధిస్తూ చారిత్రాత్మక నిర్ణయాలన్నీ కూడా తీసుకున్నారు. ప్రభుత్వం కూడా తన వైపు జరిగిన తప్పులను ఒప్పుకుని విచారణను వేగవంతం చేస్తూ అన్ని రకాలుగా వెంటనే స్పందించింది. వాళ్ళేం తప్పులు జరగలేదని చెప్పలా, కానీ భవిష్యత్తులో ఇలాంటి తప్పు మరొకసారి జరగకుండా చూసుకుంటాము అని చెప్పారు. అయితే ఈ న్యాయమైన విద్యార్థి పోరాటాన్ని అడ్డు పెట్టుకుని వెనక ఉండి నడిపిస్తున్న అదృశ్య శక్తులు ఎవరు? ఒకవైపు విద్యార్థుల మేలు కోరుతున్నామని పైకి చెబుతూనే మరోవైపు నిరసనల ముసుగులో దేశంలో ఎలాంటి అరాచకాన్ని, మత విద్వేషాలను, దేశద్రోహాన్ని వ్యాప్తి చేస్తారు అనేటటువంటి చేదు నిజాలను పూర్తి ఆధారాలతో ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా మీ ముందుకు తెస్తుంది మన న్యూస్ అఖండ. ఢిల్లీ జంతర్ మంతర్ ధర్నా విద్యార్థుల హక్కుల కోసమే జరుగుతుందని చెప్పేసి ముందు చాలా మంది అనుకున్నారు, నమ్మినారు కూడా. కానీ ఆ నిరసన వెనక ఉన్నటువంటి అసలు క్రిమినల్ ముఖాలను ఇప్పుడు మన న్యూస్ అఖండ బట్టబయలు చేస్తాంది. ఢిల్లీ పోలీసుల ఇంటర్నల్ రిపోర్టులు, ఇండియా టుడే కథనాల ఆధారంగా 100కు పైగా సీసీటీవీ కెమెరాల దృశ్యాలను విశ్లేషిస్తే కళ్ళు తిరిగేటటువంటి షాకింగ్ నిజాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. అక్కడ నిరసనలో పాల్గొన్నటువంటి మొత్తం 2873 మందిని పరిశీలిస్తే అందులో ఏకంగా 989 మంది పైన తీవ్రమైనటువంటి క్రిమినల్ రికార్డు ఉన్నది. నేనే ఊరికేం చెప్పలా, పక్కాగా ఆధారాలతో చెప్తున్నా. వీళ్ళలో 101 మంది పైన హత్య కేసులు, 62 మంది పైన హత్యాయత్నం కేసులు, 61 మంది పైన అత్యాచారం అంటే మానభంగం కేసులు, మరో 6 మంది పైన పోక్సో వంటి భయానక కేసులు ఉన్నట్లు తేలింది. చూసారా, వీళ్ళంట విద్యార్థుల కోసం పోరాటాలు చేస్తారంట. సిగ్గుండాలు ఒకరవన్నా కూడా ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసి కల్తీ ముండా కొడకలకి అందరికి. అసలు చదువుకునే అమాయక విద్యార్థుల పోరాటంలోకి ఇంతటి దారుణమైన నేర చరిత్ర ఉన్న రౌడీ ముక్కలు ఏ విధంగా వచ్చారు? వీళ్ళు నిజంగా విద్యార్థుల భవిష్యత్తు కోసం వచ్చారా, లేక ఉద్యమం పేరుతో మన దేశ రాజధాని నగరాన్ని రణరంగంగా మార్చడానికి వచ్చారా? ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో అభిజిత్ దీప్కే, ఇతనేమన్నాడు, ఇక్కడ జరుగుతుంది ఓన్లీ విద్యార్థుల ఉద్యమం మాత్రమే, ఇందులోకి బయట వ్యక్తులు కూడా కొంతమంది వచ్చారు, వాళ్ళే ఇదంతా కూడా ఏది అరాచకాలన్నీ కూడా సృష్టిస్తారు, వాళ్ళు ఎవరు మాకు తెలియదని చెప్పేసి ఆయన నీతి కబుర్లన్నీ కూడా చెప్పినాడు కదా. కానీ వాస్తవం ఏంటంటే, అక్కడ ఎవరైతే ఈ ప్రొటెస్ట్ లో పాల్గొనడానికి వచ్చారో వాళ్ళ ఆధార్ కార్డులు అవంతా కూడా చెక్ చేస్తా ఉంటే ఈ అభిజిత్ దీప్కేనే వద్దు, అవసరం లేదు అని చెప్పారంట. ఇప్పుడు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఏడ దొంగలు ఎవరు, ఆ దొంగలకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు, ఆ దొంగలను పంపించే వాళ్ళు ఎవరో అర్థమవుతుందా? ఇక మొన్న 25వ తేదీన బీహార్ లో నిర్వహించినటువంటి బంద్ పేరుతో ఆందోళనకారులు విచక్షణారహితంగా హింసకు దిగినారు. పాట్నా, సీతామర్రి, అలాగే ముజఫర్పూర్ ప్రాంతాల్లో ప్రభుత్వ వాహనాలను, ఏకంగా అంబులెన్స్లను కూడా ధ్వంసం చేస్తూ అరాచకం సృష్టించారు. సీతామర్రి జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయం పైన చేసినటువంటి రాళ్ల దాడిలో అక్కడికి శాంతి భద్రతలను కాపాడడానికి వచ్చేటువంటి జిల్లా ఎస్పీ తీవ్రంగా గాయపడినాడు. అర్థమైందా? ప్రజా ఆస్తులను తగలేయడం, పోలీసుల వాహనాలపైన రాళ్ల దాడులు చేయడం, అధికారులను గాయపరచడం ఏ రకమైనటువంటి న్యాయ పోరాటమో ప్రజాస్వామ్యంలో ఎవరికి కూడా అర్థం కావడం. మీకేమైనా అర్థమైందా? మరోవైపు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మేము విద్యార్థుల పక్షాన పోరాడుతున్నామని పెద్ద పెద్ద ప్రకటనలన్నీ కూడా చేస్తా ఉన్నప్పటికీ నిజానికి దేశానికి ఎంతో కీలకమైనటువంటి పార్లమెంట్ సమావేశాలను సైతం నడవనివ్వకుండా అడుగడుగునా అడ్డుపడతారు. చూశారు కదా నిన్నటి నుంచి మీరు ఎన్నిసార్లు వాయిదా పడిందో. ఇప్పుడు ఏదో జరుగుతుంది, ఇది ఎంతసేపు జరుగుతుందో కూడా తెలియదు. ఈ విధంగా పార్లమెంట్ సమావేశాలు కూడా జరగనివ్వడం లేదు. ప్రజా సమస్యలపైన చర్చించాల్సినటువంటి అత్యున్నత ప్రజాస్వామ్య వేదికను తమ రాజకీయ లబ్ధి కోసం, సభను రసాభాస చేయడం కోసం వాడుకుంటున్నారు తప్పనిస్తే విద్యార్థులకు నిజమైనటువంటి పరిహారం కానీ లేదా పరిష్కారాన్ని కానీ అందించేటటువంటి దిశగా ఒక్క నిర్మాణాత్మక సూచన కూడా చేయడం లే. బాధ్యత అంటారా దీన్ని? బాధ్యత అంటారా? అంటాలే. విద్యార్థుల ముసుగులో తిరుగుతున్నటువంటి ఈ మూకల ప్రవర్తన చూస్తే వాళ్ళు ఏ మాత్రం చదువుకున్న వాళ్ళగా కానీ ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ లో పాల్గొన్నారు కదా ఎవరు, ఈ ఆందోళనకారులంతా కూడా విద్యార్థుల ముసుగులో. వీళ్ళలో అబ్బాయిలు మాత్రమే కాదు, అమ్మాయిలు కూడా కనీసం నోటితో మాట్లాడలేని, కనీసం రాయలేనటువంటి పచ్చి బూతులు, బండ బూతులు తిట్టారు. ఎవరు? మన నరేంద్ర మోడీ గారిని తిట్టారు. ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళ హావభావాలు, వాళ్ళ డ్రెస్సింగ్ చూస్తే అసలు నేను చెప్పకూడదు, అంత దరిద్రం, అంత హీనం, అంత నీచం. కనీసం
ఏది పొట్టకూటి కోసం వ్యభిచారం చేసేవాళ్ళు కూడా అంత దారుణంగా ఉండరు, అంత దారుణంగా వీళ్ళు ఉన్నారు. చదువుకున్న ఏ విద్యార్థి అయినా కూడా కనీసం సంస్కారం ఉన్న ఏ పౌరుడైనా ఇలాంటి హేయమైన పనికైతే తెగించరు, అవునా కదా? అసలు వీళ్ళు నిజంగా చదువుకున్న విద్యార్థులైనా లేక విద్యార్థుల వేషంలో ఉన్నటువంటి అరాచక శక్తుల అనే డౌట్ ప్రతి ఒక్కరికి కూడా వచ్చింది. అంతేకాకుండా భారతదేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా మన భారతీయ సైన్యాన్ని పోలీసులను దైవ సమానంగా చూస్తాం. అవును, అందరినీ ప్రతి ఒక్కరు కూడా గౌరవిస్తాం. కానీ విద్యార్థుల ముసుగులో ఉన్నటువంటి ఈ అరాచక శక్తులు సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి నిలబడి మనల్ని కాపాడేటటువంటి మన సైనికులను, రోడ్డు పైన రక్షణగా నిలిచేటటువంటి పోలీసులను నోటికి వచ్చినట్లు బూతులు జరుగుతా వాళ్ళపైన రాళ్ల దాడులు చేశారు, దాడులు తెగబడినారు. వీళ్ళను చదువుకునే విద్యార్థులు అనాలా? అసలు వీళ్ళు ఎందుకు భారతీయులేనా? అది ఆలోచించండి ఫస్ట్. ఈ ఉద్యమాన్ని కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగానే కాకుండా తీవ్రమైన మత విద్వేషంగా మార్చడానికి పక్కా వ్యూహంతో కుట్రలన్నీ కూడా చేశారు. చూశారు కదా మీరు, నిరసనల ముసుగులో హిందూ దేవతలను దారుణంగా అవమానించారు, అలాగే హిందువుల భావోద్వేగాలను తక్కువ చేసి మాట్లాడినారు. అందరిపైన ఒకే మతాన్ని రుద్దే ప్రయత్నంలో భాగంగా బస్ అల్లాకి నామ్ రహేగా అంటూ నినాదాలు చేస్తా మత పిచ్చిని రెచ్చగొట్టినారు. చూశారు కదా, అమాయక విద్యార్థుల సమస్యకు ఇలాంటి మత నినాదాలకు అసలు ఏంటయ్యా సంబంధము? ఏం సంబంధము అంటాలి? ఇదంతా కూడా దేశంలో మత కల్లోలాలు సృష్టించడానికి చేసేటువంటి కుట్ర కాదని చెప్పేసి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉండాలి. దీనికి తోడు ఎప్పుడు కూడా బీజేపీ పైన, నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన విమర్శలు చేయడానికి సిద్ధంగా ఉండేటటువంటి జస్ట్ ఆస్కింగ్ బ్యాచ్ నాయకుడైనటువంటి ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు, అలాగే దేశద్రోహం కేసుల్లో ఉన్నటువంటి ఉమర్ ఖలీద్ సపోర్టర్లు, లెఫ్ట్ వింగ్ తీవ్రవాద భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు ఈ ఉద్యమంలోకి వచ్చి తీవ్రంగా రెచ్చిపోయినారు. నిజమైనటువంటి విద్యార్థుల సమస్యలను పక్కన పెట్టి తమ సొంత రాజకీయ అజెండాను, దేశ వ్యతిరేక భావజాలాన్ని, హిందూ వ్యతిరేక భావజాలాన్ని రుద్దడానికి ఈ వేదికనంతా కూడా పక్కాగా వాడుకున్నారు. ఇంతటి భయానక హింసకు, మత విద్వేషాలకు, దాడులకు పాల్పడినటువంటి ఈ రౌడీ ముక్కలపైన పోలీసులు చట్ట ప్రకారం ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తే ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీలు, వాటి మిత్రపక్షాలు, వాళ్ళ ప్రతినిధులంతా కలిసి రంగంలోకి దిగి ప్రభుత్వాన్ని నేరుగా బ్లాక్ మెయిల్ చేస్తారు. కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి అయినటువంటి సౌరవ్ దాస్ మాట్లాడుతా అస్సాం, వెస్ట్ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో నిరసనకారులపైన పెట్టినటువంటి కేసులన్నీ కూడా రేపట్లోగా విత్డ్రా చేసుకోవాలని, లేదంటే తదుపరి కార్యాచరణతో ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తామని చెప్పేసి హెచ్చరించాడు. మరో ప్రతినిధి అయినటువంటి అశోక్ రాంకా కూడా ఢిల్లీ, బీహార్, బెంగాల్లో ఆందోళనకారులపైన నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లను వెంటనే వెనక్కి తీసుకోకపోతే మళ్ళీ రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తామని చెప్పేసి బెదిరించారు. ఎంత బలు పడతారు చూడండి మీరు. వీళ్ళు చేసేదేమో నన్యాపారం, ఇది అర్థం అవుతుందా? నన్యాపారం ఇది అంతా వీళ్ళు చేస్తుంది. కానీ వీళ్ళు బెదిరిస్తారు, మళ్ళీ ప్రభుత్వాన్ని బెదిరిస్తారు, కేంద్ర ప్రభుత్వాన్ని బెదిరిస్తారు. యానించి వచ్చింది మీకు ధైర్యమా? యానించి వచ్చింది? మీకు రాహుల్ గాంధీ సపోర్ట్ చేస్తాడా, లేకపోతే అరవింద్ కేజ్రీవాల్ సపోర్ట్ చేస్తాడా, అఖిలేష్ యాదవ్ సపోర్ట్ చేస్తాడా, ఆర్జేడీ పార్టీ వాళ్ళు చేస్తారా? ఎవరు చేస్తారు మీకు సపోర్ట్? మీకు వెనక ఎట్టొస్తుంది ఫండింగ్ అంటాలే? ఇదంతా కూడా చేయడానికి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఆలోచించాలా. ఈ కాక్రోచ్ జనతా పార్టీ అల్టిమేటం ఒత్తిడితో బీహార్ ప్రభుత్వం స్పందిస్తా ఈ నెల 26వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లు, క్రిమినల్ కంప్లైంట్లు, షోకాజ్ నోటీసులను విత్డ్రా చేసుకుంటామని, అరెస్ట్ చేసిన వాళ్ళను విడుదల చేస్తామని ప్రకటించాల్సి వచ్చింది. ఎందుకు వాళ్ళకి ప్రభుత్వాన్ని కూడా వాళ్ళకి అప్పగిచ్చేసేయండి. ఇంకా వాళ్ళు చెప్పిందల్లా చేస్తామంటే ఇంకా మీకు ఓట్లేసి గెలిపించింది ఎందుకు అంటాలే? బుడకాటాడేదానికా మీకు కాదు? భారతీయ జనతా పార్టీ నమ్మి ఓట్లేసింది, ఏపించింది, యూనియన్ పుష్పాలు చేద్దాం అనుకుంటారు మీరంతా. ఇక్కడ నేను అడుగుతాను ఒకటే, దాడులు చేసిన వాళ్ళపైన, ఆర్మీని తిట్టిన వాళ్ళపైన కేసులు ఎత్తేస్తే రేపు ప్రశాంతంగా బ్రతికేటటువంటి సామాన్యుడికి రక్షణ అనేది ఎక్కడ ఉంటుంది? చట్టాన్ని బూటికాలతో తొక్కిన ఈ అరాచక శక్తులను కాపాడడానికి పొలిటికల్ పార్టీలు ఈ స్థాయిలో బెదిరింపులు దిగడం ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్యం? అసలు ఇది ప్రజాస్వామ్యం లేకపోతే రౌడీజానికి లైసెన్స్ ఇవ్వడమా? ఆలోచించిన ప్రతి ఒక్కరు కూడా, నేనేదో మాట్లాడతాను కాదు. మరోవైపు బీహార్ బంద్ సమయంలో ఆందోళనకారులు రాళ్లతో విరుచుకుపడతా ఉంటే తమ ప్రాణాలను కాపాడుకోవడానికి, ప్రజా ఆస్తులను రక్షించడానికి పోలీసులు లాఠీ చార్జ్ చేస్తారు. అరాచక శక్తులు రెచ్చిపోతా ఉంటే చూసి గమ్మునుంటారా? పరిస్థితి చేయి దాటిపోవడంతో ఒక కానిస్టేబుల్ ఆత్మరక్షణ కోసం, ఈ అరాచక శక్తుల్ని తరిమి కొట్టడం కోసం గాలిలోకి ఫైరింగ్ జరిపినాడు. అయితే ఆత్మరక్షణ కోసం, ప్రజల యొక్క ఆస్తులను కాపాడడానికి గాలిలోకి ఫైరింగ్ చేసిన సదరు కానిస్టేబుల్ పైన ఇప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ వాళ్ళని సస్పెండ్ చేయడం అనేది అత్యంత విచారకరం. కాకి డ్రెస్ వేసుకొని ప్రాణాలకు తెగించి విధి నిర్వహణ చేసేటటువంటి పోలీసుల చేతికి తుపాకులు ఇచ్చింది కేవలం అలంకారం కోసమా? బిల్డప్ దొబ్బేదానికి? మా దగ్గర కూడా గన్నున్నదని ఇంక వాళ్ళ చేతికి ఎందుకు లాఠీలు తుపాకులు ఇచ్చింది? ఎందుకంటాలే? నిరసనకారుల ముసుగులో రౌడీలు దాడులు చేస్తా ఉంటే పోలీసులు ఏమైనా చేతులు ముడుచుకొని ఏమైనా చూస్తా ఉండాలా ఏంది? ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిగితే వాళ్ళని సస్పెండ్ చేస్తారా?
ఏమి ప్రభుత్వాలు రా స్వామి, ఏం నడిపిస్తారు రా నాయన, మీకంటే ఇంకా సన్నాసులు చేతికి ఇచ్చా కూడా ఇంకా చక్కగా నడిపెట్టేట్టుగా ఉన్నారు ప్రభుత్వాలు, ఏం చేస్తారు మీరు అంటానే. ఈ రకంగా పోలీసుల యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీస్తే రేపు సమాజంలో శాంతి భద్రతలు అనేవి ఏ విధంగా కాపాడబడతాయో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసుకోవాలి. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ద్వారాలు తెరిచే ఉంచాలా, కాదండంలే. నిజమైన విద్యార్థుల న్యాయమైనటువంటి డిమాండ్లను ఖచ్చితంగా నెరవేర్చాలి కూడా. కానీ విద్యార్థుల ముసుగులో మేము దాడులు చేస్తాం, దేశ ప్రధానిని ఆర్మీని బండబూతులు తిడతాం, మా మతాన్ని తీసుకొచ్చి మీ నెత్తిన అరగరుద్దుతాం, మళ్ళీ మా పైన పెట్టిన కేసులు ఎత్తేయాలని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేస్తామంటే ఒక్కొక్క ముండా కొడికినల్లా తొక్కు పెట్టి నార తీయాలి తప్ప ప్రభుత్వం ఎంత మాత్రం కూడా తలగకూడదు. అర్థమైందా? ఈ రోజు ఈ అరాచక శక్తులకు భయపడి కేసులు ఎత్తేస్తే రేపు మరొక సొట్టు పెట్టుకొని వచ్చి ఏకంగా ప్రజాస్వామ్య వ్యవస్థలనే కూల్చేస్తారు. వీళ్ళ కలిసి ఉండకూడదు. కూడా చట్టం ముందు అందరూ కూడా సమానమే, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు. వీళ్ళని ఇప్పుడు మనం సరేలేని చెప్పేసి ఏదో కాంప్రమైజ్ అయినామంటే వీళ్ళని చూసి రేపు ఇంకొకరు వస్తారు. నిజమైన విద్యార్థులకు నిండైన న్యాయం అయితే జరగాల. కానీ విద్యార్థుల పేరుతో దేశద్రోహం రౌడీజం చేసేటటువంటి నేరస్తులకు మాత్రం చట్టం తన కఠిన పాఠాన్ని అయితే ఖచ్చితంగా నేర్పించి తీరాల్సిందే. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఏది పెట్రోల్ పోసి అగ్గి గీసినట్టు ఇక్కడ రెచ్చగొట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు, వీళ్ళకి పెట్టుబడులు వెనక నుంచి పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మన జాగ్రత్తలు మనం ఉంటే మనం బాగుంటాం, మన ధర్మం బాగుంటుంది, మన దేశం బాగుంటుంది, మన బిడ్డల భవిష్యత్తు కూడా బాగుంటుంది. మనం ఏ మాత్రం పొరపాటు చేసినా ఏది అదేదో మొహమాటానికి పోతే ఏదో అయిందన్నట్టు మనం మొహమాటాలకు పోతే బొక్కలే పోయేది మనమే. అది విషయం అయితే ఇది ఆవేశంతోనో చెప్పినట్టు కాదు, బాధతో గుండెలు మండి చెప్తా ఉండే మాటలు. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే నా మాటలతో మీరు ఏకీభవిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. ఇక్కడ పార్టీలు కాదు, దేశం ముఖ్యం, దేశ భవిష్యత్తు ముఖ్యం, తర్వాత ఏదైనా కూడా. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.